వైట్ హౌస్ నుంచి ఇప్పుడే ఒక సెన్సేషనల్ అప్డేట్ బయటకు వచ్చింది. వెనిజులాలో పొలిటికల్ క్రైసిస్ పీక్స్ కు చేరిన వేళ ఆ దేశ ప్రతిపక్ష వీరనారి మరియా కొరీనా మచాడో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో ఓవెల్ ఆఫీస్ లో భేటీ అయ్యారు. దేశంలో ఆమె తన నోబెల్ శాంతి బహుమతి మెడల్ ను ట్రంప్ కు స్వయంగా అందజేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒక రకంగా ఇది అంతర్జాతీయ దౌత్య చరిత్రలోనే ఒక అరుదైన ఘటన. నిజానికి జనవరి 3న వెనిజులా నియంత నికోలస్ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకున్న తరువాత ఆ దేశంలో ఒక భారీ రాజకీయ మార్పు మొదలైంది. ఈ క్లిష్ట సమయంలో వెనిజులా విముక్తి కోసం ట్రంప్ తీసుకున్న చొరవకు ఆయన చేసిన కృషికి కృతజ్ఞతగా మరియా ఈ అద్భుతమైన కానుకను అందించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ట్రంప్ మరియా మచాడోను కలవటం తనకు దక్కిన గొప్ప గౌరవం అని కొనియాడారు. ఆమె ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఒక ధైర్యవంతురాలని, ఆమె చూపిన ఈ గౌరవం తనను ఎంతో ఆకట్టుకుందని ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు. పరస్పర గౌరవంతో జరిగిన ఈ మెడల్ ప్రెజెంటేషన్ దృశ్యాలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఓవెల్ ఆఫీస్ లో మచాడో తన నోబెల్ ప్రైజ్ మెడల్ ను ట్రంప్ ఇస్తున్న ఫోటోలు చూస్తుంటే వెనిజులా భవిష్యత్తుపై అమెరికా ముద్ర ఎంత బలంగా ఉండబోతోందో స్పష్టంగా అర్థమవుతుంది. మరియా మచాడో చేసిన ఈ సాహసోపేతమైన ప్రకటన వెనిజులా ప్రజల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తుంటే ప్రపంచ దేశాలు మాత్రం ఈ పరిణామాన్ని అత్యంత ఆసక్తిగా గమనిస్తున్నాయి. ట్రంప్ తన నోబెల్ మెడల్ తో కనిపిస్తున్న ఈ విజువల్స్ రాబోయే రోజుల్లో ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో సరికొత్త సమీకరణాలకు దారితీయడం ఖాయం.